హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైనటువంటి అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. ఒకటి వచ్చేసి మనకు తెలంగాణలో మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. నెక్స్ట్ మనకు గ్రూప్ 2 అండ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక సంస్థ నుంచి ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ రైల్వే శాఖ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 3 అప్డేట్స్ గురించి వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్ అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూడకుంటే వీటిని చూసి వీటికి అప్లై అయితే చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో రేపు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ అఫీషియల్ పేజీ అకౌంట్లో అయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపు సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. సో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీనిలోనైనా మనకు ఈ 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏదైనా చర్చ ఉంటుందా లేదని చూడాలి. సో దీనికి సంబంధించి రేపైతే క్యాబినెట్ మీటింగ్ ఉండబోతుంది. ఇప్పటికే మనకు ఆల్రెడీ మనకు విద్యాశాఖలో ఉన్నటువంటి వాటిపైన ఒక ఖాళీల వివరాలకు సంబంధించి అయితే ఒక క్లియరెన్స్ అయితే వచ్చింది. మరి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేదని చూడాలి. తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూపు అదేవిధంగా పోలీస్ పరీక్ష అభ్యర్థులకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా పోలీస్ పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్నటువంటి పేద విద్యార్థులకు దిల్షిప్ నగర్లో ఉన్నటువంటి కాలోజీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందిస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ సర్కిల్ డైరెక్టర్ అయినటువంటి జైపాల్ గారు ఒక ప్రకటనలో ఇక్కడ తెలియజేశారు. ఆర్ విద్యాలయ ఫౌండేషన్ అదేవిధంగా స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు సో ఇక్కడ ఒక 2 ఫొటోస్ అదేవిధంగా ధృవీకరణ పత్రాలతోటి సో కమల ఆసుపత్రి వెనుక ఉన్నటువంటి కార్యాలయంలో డిసెంబర్ 3లోగా తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే సూచించడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, దాన్ని కాల్ చేసి మీకు దానికి ఏమైనా డౌట్స్ ఉంటే అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో దీన్ని వారికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళని దీన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కనుక ఇక్కడ గ్రూప్ 2 అండ్ పోలీస్కి సంబంధించినటువంటి ఉచిత శిక్షణ అయితే అందిస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రైల్వే శాఖ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీనిలో మనకు గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మొత్తం ఇక్కడ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ జాబ్స్. చాలా మంచి అవకాశం. ఎవరికైతే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళైతే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. దీనిలో మనకు అథ్లెటిక్స్ కావచ్చు, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ లాంటి అయితే గేమ్స్ ఉన్నాయి. టోటల్గా 10 గేమ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ నేషనల్ వైడ్గా కావచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఎటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వీటికి అప్లికేషన్ పెట్టుకోవాలి అనే వివరాలు కూడా దీనిలో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ కావచ్చు, నేషనల్ గేమ్స్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే వాటికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఆ స్పెసిఫిక్ స్పోర్ట్ కూడా ఇక్కడైతే యాడ్ చేశారు. ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ను క్లియర్గా చదవండి. నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. మనకు నెక్స్ట్ మంత్ వరకు అయితే దీనికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనికి సంబంధించి మీకైతే ఇక్కడ మనకు ఫీజు కూడా ఉంటుంది. 500 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి ఆ వెబ్సైట్ లింక్ ఉంది. సో ఒకసారి క్లియర్ కట్గా వీటిని చూడండి. ఒకవేళ మీకు కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. వాళ్ళని దీన్ని యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు రైల్వే శాఖ నుంచి ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా తక్కువ టైమ్స్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి కనుక సో ఎటువంటి అవకాశాన్ని వాళ్ళు ఎవరైతే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మంచి జాబ్స్ అయితే ఉంటాయి. శాలరీ కూడా చాలా మంచి శాలరీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు వీటికి ఉన్నటువంటి అయితే సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, నేను అకాడమీలో ఏపీఎస్సీ టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి చాలా రకాల క్లాసెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా నేను కూడా అకాడమీలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్, హిస్టరీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే చెప్తున్నాను. సో ప్రజెంట్ అకాడమీలో చాలా వరకు
ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, పెయిడ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ క్లాసెస్ సంబంధించి ఇక్కడ ప్రజెంట్ ఆఫర్ ఉన్నాయి. 1 ఇయర్కి సంబంధించి దాదాపుగా 30% అనేటువంటిది మీకు ఆఫర్ ఇస్తున్నారు. 7,574కు మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి దీనిలో ఇప్పుడు మనకైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను కూడా చాలా ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను. ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రజెంట్ కాకతీయులకు సంబంధించినటువంటి చాప్టర్ అయితే నడుస్తుంది. సో మధ్యాహ్నం 2:30కి హిస్టరీ చెప్తున్నాను, 7 to 8 మధ్యలో టెస్టులు అయితే పెడుతున్నాను. చాలా మంచి అవకాశం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దీన్ని మీరు యూజ్ చేసుకోండి. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ మీ మెయిల్ ఐడి తోటి లేదా ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కానీ యాప్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది, అక్కడ నన్ను ఫాలో కండి. సో రెగ్యులర్గా నేను పెట్టేటువంటి అప్డేట్స్ అయితే పొందుతారు. ఇంకా దీనిలో చాలా రకాల బ్యాచ్ కోర్సెస్ ఉంటాయి. రక్షక్ నేమ్ తోటి కూడా ఎస్ఐపీసీకి సంబంధించి మీరు ప్లస్ కనుక తీసుకున్నట్లయితే ఇవన్నిటిని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళ యొక్క ఛానల్లో కూడా చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అయితే చెప్తుంటారు అన్ అకాడమీకి సంబంధించినటువంటిది. సో దీనిలో 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ యూజ్ చేస్తే SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.